ఓకే, క్వశ్చన్ నెంబర్ 26. ఏ పర్సన్ ఈజ్ కాల్డ్ ముల్కీ బై బర్త్. కరెక్టే. ఓకే, స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్. స్టేట్మెంట్ బి, ఏ పర్సన్ ఈజ్ కాల్డ్ ద ముల్కీ ఫాదర్ కంప్లీటెడ్ 12 years అన్నాడు, యాక్చువల్ ఇట్ ఈస్ 15 years. ఓకే, అండ్ స్టేట్మెంట్ సి చూడండి, బి రాంగ్. స్టేట్మెంట్ బి చూడండి, నాన్ ముల్కీ ఉమెన్ బికమ్స్ ముల్కీ ఇఫ్ హర్ హస్బెండ్ వాజ్ ఎ ముల్కీ, ఇది కూడా కరెక్ట్. సో స్టేట్మెంట్ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. డి ఈజ్ 100% రాంగ్. ఓకే, డి, ఒక ముల్కీని పెళ్లి చేసుకున్న ముల్కీ అమ్మాయిని ముల్కీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే అతను ముల్కీ కాడు. సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఏ అండ్ సి. ఇది చూడండి, మీరు వేరే పేపర్స్కి ఈ పేపర్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే, అదే కనుక పేపర్ ఎకనామీ పేపర్ లాగా దీన్ని కూడా సెట్ చేసి ఉంటే ఈ క్వశ్చన్ ఎలా ఉండేది తెలుసా? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు 1919 ముల్కీ ఫార్మర్ అని అడిగేవాడు, క్లియర్గా మెన్షన్ చేసేవాడు. ఇక్కడ ఏది యాక్చువల్గా ఏది మెన్షన్ కూడా చేయలేదు. ఇక్కడ 1919 ఫార్మర్ అని కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అందువల్ల ఇది 12 years 15 years ఇంకేదైనా అని ఎక్కడ చెప్పలేదు, మనం చెప్పలేకపోతున్నాం యాక్చువల్గా. సో ముల్కీ అంటే ఎవరైనా అడిగాడు యాక్చువల్గా. చూడండి, ఏ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ముల్కీ ఇఫ్ యువర్ ఫాదర్ కంప్లీటెడ్ 12 years ఇన్ ద గవర్నమెంట్. సో మనం జనరల్ 1919 అని అజ్యూమ్ చేసుకుని మనం ఆన్సర్ చేస్తున్నాం, కానీ ఏ చట్ట ప్రకారం అని ఎక్కడైనా ఇచ్చాడా? ఎక్కడ ఇవ్వలేదు. ఇలా అంటే పేపర్ సెట్టింగ్ మీ రిమైనింగ్ పేపర్స్ వేరేలా ఉంది, ఈ పేపర్ మటుకు మూమెంట్ పేపర్ మటుకు డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. పూల్చంద్ గాంధీ గారు విద్యాశాఖకు మంత్రి. ఈ ఒక్క పాయింట్ తెలిసినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ ఈస్ A4, B3, C2, D1. అండ్ జిఎస్ మేలుకొట్టే గారు ఫైనాన్స్, కేవి రంగారెడ్డి గారు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, అన్నారావు గారు లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్. క్వశ్చన్ నెంబర్ 28. బిట్వీన్ 1946 and 1948 హైదరాబాద్ గవర్నమెంట్ అపాయింటెడ్ 5,000 ముస్లిమ్స్ అన్నాడు. యాక్చువల్గా ఇది 100% రాంగ్ అని చెప్తాను నేను, ఎందుకంటే 46-48 మధ్య ఉన్నదని మనం హైదరాబాద్ ప్రభుత్వమనే అనం. సో ఆ రకంగా కూడా ఈ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పొచ్చు. ప్లస్ ఈ 50,000 మందిని ముస్లిమ్స్ని తీసుకొచ్చారు, ఇదంతా కూడా ఎక్కడా లేదు. సో ఇది రాంగ్. సో ఏ కనుక మీరు తీసేస్తే 2 ఆప్షన్స్ వెళ్తున్నాయి. సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతున్నాయి. సో ఆన్సర్ విల్ బి బి, సి అండ్ డి. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫౌండర్ అంటే స్వామి రామానంద తీర్థ, కరెక్ట్. అండ్ జాయిన్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1947 August 7th. సో ఇచ్చిన దాంట్లో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, బోత్ ఏ అండ్ బి. ఎవరు మొదటి నుండి విశాలాంధ్ర భావనను సమర్థించిన నాయకులు అని అడిగాడు. దీంట్లో కాళోజీ నారాయణరావు గారు అండ్ స్వామి రామానంద తీర్థ. ఓకే, కేవీ రంగారెడ్డి గారు కాదు ఇక్కడ, అంటే ఒక దాంట్లో ఒకళ్ళు లేకుండా ఉన్నారు. సో ఆన్సర్ ఇస్ కాళోజీ నారాయణరావు అండ్ స్వామి రామానంద తీర్థ. మరి దీంట్లో కాళోజీ నారాయణరావు గారు తర్వాత తన ఒపీనియన్ని మార్చుకున్నారు. అంబేద్కర్ మీద స్టేట్మెంట్ అడిగారు మన స్మాల్ స్టేట్స్ గురించి. ఫస్ట్ కింద నుంచి చూద్దాం. దీనికి ఏమన్నాడు? ఒక రాష్ట్రంలో ఒకే భాష ఉండాలి. అవును, 1 state 1 language అంబేద్కర్ సపోర్ట్ చేశారు. సో డి ఉండాలి, డి లేని ఆప్షన్స్ తీసేయండి. ఓకే, నెక్స్ట్ సి రెండిట్లో ఉంది, సి వదిలేయండి. ఓకే, ఈ మెన్షన్ దట్ దేర్ షుడ్ బి నాట్ బి ఎనీ మిక్స్డ్ స్టేట్, కరెక్ట్. అకార్డింగ్ టు అంబేద్కర్ గారు ఎకనామిక్ వయబిలిటీ ఈస్ డిపెండెంట్ ఆన్ 2 factors, నేమ్లీ న్యాచురల్ రిసోర్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్. ఇది 100% కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి ఏ, బి, సి అండ్ డి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో కొంచెం నాకు చిన్నది ఏంటంటే, అంబేద్కర్ సజెస్టెడ్ 4 parameters అన్నాడు కదా, ఇది 4 or 3 అని డౌటు. ఓకే, బట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం అయితే ఏబిసిడి అని ఆన్సర్ చెప్పాను. ఒకవేళ ఇది కనుక 3 parameters అయితే కనుక క్వశ్చన్ డిలీట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం అఫీషియల్కి ఇచ్చాక ఇది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 32. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? ఆ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ జరిగింది 1st and 2nd కాదు, 3rd and 4th. సో ఇది 100% రాంగ్. నెక్స్ట్, కాల్పుల్లో వ్యక్తులు చనిపోవడానికి బాధ్యత
పోలీసులది అనే విషయంలో కమిషన్ ఏకీభవించడం లేదని తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఇది కూడా కరెక్ట్. అంటే పోలీసులను ఒక్కరినే తప్పుపట్టలేదు, కాల్పులు కరెక్టే అని కూడా చెప్పింది. ఎందుకంటే అంత పెద్ద క్రౌడ్ని మెయింటైన్ చేయాలంటే కాల్పులు తప్పనిసరి అని చెప్పింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఇస్ బి ఓన్లీ. నెక్స్ట్, వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్ని అడిగినా కూడా చేర్చుకుంది ఎవరంటే అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎవరంటే ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఓకే, సరే. యాక్చువల్గా ఇది కూడా మనకు ఉద్యమం టైంలో ఈ పేరు చాలాసార్లు వస్తుంది. అప్పట్లో ఇలా బహిష్కృతులైన ఒకనొక విద్యార్థి మన పివి నరసింహరావు కూడా మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి గారు. అండ్ ఈ విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఉంది కాబట్టి ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్లో భాగంగా ట్యాంక్ బండ్ మీద కూల్చిన విగ్రహాల్లో ఇది కూడా ఒకటి. క్వశ్చన్ నెంబర్ 34. ఈ క్వశ్చన్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ డి వస్తాను. గవర్నమెంట్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో 2 out of 3 వేకెన్సీస్ అన్నాడు. యాక్చువల్గా ఇది 1 out of 3 అంటే ప్రతి 3 పోస్టులో 1 పోస్టు. సో డి 100% రాంగ్. డి తీసేస్తే ఇవన్నీ కూడా లేచిపోతున్నాయి. సో ఆన్సర్ ఏబిసి అవ్వాలి. బట్ ఇది కూడా నాకు డౌటే. ఓకే, మన లాజికల్ ప్రకారం ఏబిసి పెట్టి రావచ్చు ఆన్సర్. బట్ ఓకే, దీంట్లో ఎందుకంటే ఈ లోకల్ సర్టిఫికేట్ ఆర్డీఓ ఇవ్వాలా అనేది కొంచెం డౌట్ ఉంది, అసలు ఎవరు ఇవ్వాలనేది. ఓకే, సో అది ఒకసారి మళ్ళీ లోకల్ స్టడీస్ రూల్ అప్లికబుల్ టు ద అపాయింట్మెంట్స్ ఇన్ ద నాన్ గెస్టెడ్ కేటగిరీ ఇన్ ద లోకల్ ఆఫీసెస్ అన్నారు. సో ఒకసారి చూసుకోవాలి ఇది కూడా మళ్ళీ. బట్ ఆన్సర్ అయితే వాళ్ళ ఆన్సర్ ఇచ్చిన ఏబీసీకే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఒకసారి అఫీషియల్కి వచ్చాక వాళ్ళ ఆన్సర్స్ చూసి ఓకే ఈ వెయిట్కి మనం రివ్యూ రేస్ చేయొచ్చు, ఓకే మన ఆబ్జెక్షన్స్ రేస్ చేయొచ్చు అనేది మళ్ళీ మేము చేస్తాము. వాటికి మీకు ప్రాపర్ సోర్స్ కూడా అప్పుడు ఇస్తాము ఆ టైం కల్లా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 35. 1958 ఇన్కమ్ 25.32 crores, వేరస్ ఎక్స్పెండిచర్ 22.05 crores. ఈ సర్ప్లస్ ఎందుకు చూపించారంటే ప్రాంతీయ కమిటీ ఆవశ్యకత లేదు అని తెలియజేయడం కోసమే చూపించారంటున్నారు. ఇలాంటివి ఏంటంటే ఎప్పుడు చెప్పలేం. అంటే వాళ్ళు ఎందుకు చూపించారంటే ఎందుకైనా వాళ్ళు ఏం చెప్పరు కదా మేము ఎందుకే చేస్తున్నామని. బట్ ఓకే, వాళ్ళ మైండ్లో ఇదే స్ట్రాటజీతో ఉండొచ్చు. ఆ ప్రకారం తీసుకుంటే కనుక బోత్ ఏ అండ్ బి విల్ బి ట్రూ, బోత్ ఏ అండ్ బి. కానీ ఇవన్నీ అంబిగ్యూటీ క్వశ్చన్స్ యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళు ఎందుకే చూపించామని చెప్పాలి కదండి వాళ్ళు బయటికి. సో చూపించేసేసి ఓకే ఆల్రెడీ మిగిలిన నిధులు మేమే చూపిస్తున్నాం కదా ఇంకా టీఆర్సీ. ఎందుకంటే టీఆర్సీ అనేది ఒక మిగిలిన నిధుల కోసమే కాదు, తెలంగాణ రీజనల్ కమిటీ అనేది ల్యాండ్ కానీ తెలంగాణకు సంబంధించిన బిల్లులు కానీ చట్టాలు కానీ అన్నిటి మీద అవసరం కాబట్టి సో ఇది ఒక్క స్టేట్మెంట్ బేస్ చేసుకొని అవసరమా లేదని చెప్పలేరు. బట్ ఓకే, బట్ చూద్దాం దీనికి ఆన్సర్ వాళ్ళు టీఎస్పీఎస్సీ అఫీషియల్కి ఏమొస్తుందో. కే అచ్యుత్ రెడ్డి చైర్మన్ ఆఫ్ టీఆర్సీ డిసైడ్ టు లుక్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. ఇది కరెక్ట్. అండ్ రామాచారి గారి నేతృత్వంలో కమిటీ కూడా వేశారు, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి బోత్ ఏ అండ్ బి. ఎందుకంటే ఈ అచ్యుత్ రెడ్డి గారు 1958 నుంచి 62 వరకు ఉంటారు టీఆర్సీ చైర్మన్గా. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో తెలంగాణ ప్రజా సమితి ఇంటెన్సిఫైడ్ అంటే తీవ్రతమైంది ఎవరి నేతృత్వంలో కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఇచ్చారు, ఇది తప్పు. సో ఏ రాంగ్. ఏ రాంగ్ అంటే మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఓకే, టి సదాలక్ష్మి లెడ్ ఎజిటేషన్ బై ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ సమితి రిప్లేసింగ్ కొండ లక్ష్మణ్ బాపూజీ, ఇది కూడా స్టేట్మెంట్ రాంగ్. యాక్చువల్ టి సదాలక్ష్మి గారు తెలంగాణ ప్రజా సమితిలో ఉంటారు, కాంగ్రెస్ సమితికి సంబంధం లేదు. సో ఆన్సర్ విల్ బి బి అండ్ సి. క్వశ్చన్ నెంబర్ 38. ఎస్, కమ్యూనిస్టుల పార్టీ నేతృత్వంలో జరిగిన ఈ బూరుగుల మహాదేవ్ హాల్లో జరిగిన మీటింగ్లో గొడవ జరుగుతుంది. ఓకే, వాళ్ళు నిరసన తెలియజేస్తారు, కరెక్ట్. పోలీస్ లాఠీ చార్జ్ చేసింది, కరెక్ట్. 3 వ్యక్తులు చనిపోతారు. మరి ఇంజూర్డ్ ఎంతమంది అని నేను చెప్పలేను. ఓకే, 30 ఉండొచ్చు, మోర్ ఉండొచ్చు. బట్ ఓకే, కన్సిడర్ చేద్దాం దాన్ని కూడా. ఓకే, అప్పుడు కలెక్టర్ శ్రవణ్ కుమార్ గారి నేతృత్వంలో ఎంక్వైరీ కూడా వేస్తారు, కరెక్ట్.
ఆన్సర్ విల్ బి బోత్ ఏ, బి అండ్ సి. ఇదే అన్నమాట. ఇప్పుడు ఏంటంటే 30 were ఇంజూర్డ్ అని ఇక్కడ రాస్తారు. ఇంజూర్ అంటే చిన్న దెబ్బ కూడా ఇంజూర్డ్ అయింది. రేపు పొద్దున అప్పటి ఇంకొక న్యూస్ పేపర్లో 35 రాశాడు అనుకోండి, 32 రాశాడు అనుకోండి, కాంట్రవర్సీ అయిపోతుంది, అంబిగ్యూటీ అయిపోతుంది. యాక్చువల్లీ అదే నేను అందుకే చెప్తున్నాను, మిగతా పేపర్స్ ఇచ్చినట్టు మూమెంట్ పేపరు క్లారిటీగా అయితే ఇవ్వలేదు. క్వశ్చన్ నెంబర్ 39. ఓకే, మీరు ఈజీగా ఆన్సర్ పెట్టే క్వశ్చన్. ఓకే, ఏది కె రామదాసు, కొలిశెట్టి రామదాసు తను స్థాపించింది తెలంగాణ ప్రాంతీయ సమితి. ఓకే, మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి. ఆన్సర్ విల్ బి A3, B4, C1, D5. ఈయన ఇట్టూరి పురుషోత్తమరావు గారు చాలాసార్లు వచ్చారు. ఈయన వర్ధనపేట ఎమ్మెల్యే గారు. వీళ్ళని కూడా ఆల్రెడీ మనకు వచ్చారు 2 సార్లు. క్వశ్చన్ నెంబర్ 40. ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ ఎప్పుడు మాట్లాడారంటే 1958లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తర్వాత, స్టేట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటి ఒక తెలంగాణ మహాసభ జరిగింది. దీంట్లోనే తెలంగాణ వాదన మొట్టమొదటిసారిగా లేవనెత్తడం జరిగింది. అండ్ వీళ్ళు పిటిషన్ అప్పట్లో మన భారత రాష్ట్రపతి గారికి కూడా ఇస్తారన్నమాట. ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటికీ కూడా తెలంగాణకి అన్యాయం జరుగుతుందని ఇస్తారు. బట్ ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది నేను 100% చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇదే ప్రాసెస్లో ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు ఇంత అంటే స్పష్టంగా ఇదే ఇంగ్లీష్లో ఇచ్చారు, ఇదే స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ కొటేషన్ మార్క్లో మెన్షన్ చేస్తున్నాడు, అంటే కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి అది. సో అది అంత కరెక్టా కాదని చెప్పలేకపోతున్నాం. బట్ ఎందుకంటే డిఫరెంట్గా అయితే ఇచ్చి ఉండొచ్చు స్టేట్మెంట్స్. సో బట్ ఎనీవే ఆన్సర్ అయితే నా చాయిస్ ABCDకి ఇస్తుందని అనుకుంటున్నాను. బట్ ఇది కూడా అఫీషియల్కి వచ్చాక చెప్పగలం. ఓకే, 1958లో TRC ఎలక్షన్స్ అప్పుడు కె అచ్యుత్ రెడ్డి గారు ఎవరి మీద గెలుపొందారంటే రావి నారాయణ రెడ్డి, అప్పటి ప్రతిపక్ష నేత. దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్లో కూడా పోటీ జరుగుతుంది. అప్పుడు కె అచ్యుత్ రెడ్డి గారి మీద బివి గురుమూర్తి గారు పోటీ చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా. ఓకే, బట్ ఫైనల్గా వచ్చేది రావి నారాయణ రెడ్డి గారి మీద పోటీ. క్వశ్చన్ నెంబర్ 42. ఇది కూడా కొంచెం అంబిగ్యూటీ అయితే ఉంది. ఫస్ట్ అయితే కరెక్ట్ అండి. ఎందుకు? ఆంధ్ర వాళ్ళ ఆధిపత్య ధోరణియే పెద్ద మనుషుల ఒప్పంద రక్షణలు ఉల్లంఘించింది. కరెక్ట్. అండ్ డి కూడా కరెక్ట్. ఓకే, ఇట్ వాస్ డిసైడెడ్ దట్ చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వుడ్ బి చైర్మన్ ఆఫ్ రీజనల్ కమిటీ. ఇది కూడా కరెక్ట్. యాక్చువల్గా దీంట్లో కూడా మీరు చూడండి, దేంట్లో ఇట్ వాస్ డిసైడెడ్ అన్నారు, దేంట్లో డిసైడ్ అయింది అని చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. లైక్ పెద్ద మనుషుల ఒప్పందం అనో ఏదో డిసైడ్ చేయాలి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం అంటే ఇది కరెక్ట్ అయి ఉండేది. బట్ ఇట్ వాస్ డిసైడెడ్ అంటే డిసైడెడ్ బై హూమ్ అండ్ డిసైడెడ్ బై వాట్, ఎవరు నిర్ణయించారు, దేని ద్వారా నిర్ణయించారు అనేది ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయటం లేదు. బట్ ఓకే, మనమే అజ్యూమ్ చేసుకుందాం, పెద్ద మనుషుల ఒప్పందం మనమే అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, ఏబి అయితే ఏ అండ్ డి కరెక్ట్. అలా ఆన్సర్ ఉందా? లేదు. మరి ఏడి ఆన్సర్ లేనప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? 3 చూద్దాం. రాష్ట్రం పేరుకు సంబంధించి మొదటి ఒప్పుకున్న పేరు తెలుగు నాడు అన్నారు. ఇదైతే లేదు, తెలుగునాడు అనే పదం ఎప్పుడూ వినలేదు. సో సి రాంగ్ కాబట్టి ఆన్సర్ ఏబి అండ్ డి అంటున్నాం. ఇక్కడ ఇది కూడా చూడండి, రిగార్డింగ్ ద నేమ్ ఆఫ్ ది స్టేట్ నేమ్ వాజ్ అగ్రీడ్ బై బోత్ వాజ్ తెలుగునాడు అన్నాడు. ఎక్కడ ఏంటి, 2 అసెంబ్లీలో చెప్పారా, లేకపోతే 2 ఇద్దరు పెద్ద మనుషుల ఒప్పందంలో చేసుకున్నారా, ఏది మెన్షన్ చేయకుండా ఇచ్చేశాడు. ఇవన్నీ అంబిగ్యూటీ క్వశ్చన్స్. బట్ నేను ఇచ్చే ఆన్సర్ అయితే ఏబిడి అని ఇస్తున్నాడు. ఛాన్స్ దీనికి ఎక్కువగా ఉంది, ఎందుకంటే సి అయితే 100% రాంగ్. ఓకే, ఎందుకంటే ఇది కూడా ఇట్ వాజ్ మెన్షన్డ్ అస్ రీజనల్ కమిటీ, ఇట్ కేమ్ టు బి నోన్ అస్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అన్నాడు. మనం జనరల్గా దాన్ని తెలంగాణ రీజనల్ కమిటీ అంటున్నాము. బట్ మేబీ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఉందేమో అప్పట్లో, కరెక్ట్గా తెలియదు. ఓకే, ఫైన్. 43 కొంచెం క్రోనలాజికల్ ఆర్డర్, అంబిగ్యూటీ లేని క్వశ్చన్. మసుమా బేగం ఇప్పుడు 1958 to 62
తన తర్వాత టి రంగారెడ్డి గారు 1962 నుంచి 67, సయ్యద్ రహమత్ అలీ 72 నుంచి 73, కోదాటి రాజమల్లు గారు 67 నుంచి 72. సో ADBC, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ రెండు కూడా కరెక్ట్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి టైంలో కోస్తాంధ్ర నుండి వ్యవసాయదారులు తెలంగాణకు రావడం స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ తనే ఇన్వైట్ కూడా చేశాడు అప్పుడు. అందుకనే ఎక్కడైతే నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయో తెలంగాణలో, అక్కడ ఆంధ్ర వాళ్ళకు భూములు ఎక్కువగా ఉంటాయి, వ్యవసాయ పొలాలను వాళ్ళయ్యే ఉంటాయి. సో ఇది ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు కూడా కరెక్ట్, బోత్ A and B. క్వశ్చన్ నెంబర్ 45లో ఇది ఈజీ క్వశ్చనే. సీఎం త్రివేది గారు ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ మీకు పుచ్చలపల్లి సుందరయ్య గారు అపోజిషన్ పార్టీ లీడర్, పి సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈ రెండు తెలిసి మీరు ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు. ఎస్ఆర్సి వాళ్ళు తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్కి అండ్ ఉమ్మడి కలిపి ఇచ్చిన పేరా నెంబర్ 368లో వాళ్ళు ఉర్దూ గురించి కూడా మెన్షన్ చేశారు, ఉర్దూ భాషకు గౌరవం గురించి. సో ఆన్సర్ ఇస్ పేరా 368. విత్ రిగార్డ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం ఏది కరెక్ట్ అన్నాడు. ఇది కూడా ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేసి మీకు చెప్తాను. ఓకే, రెండు ప్రాంతాల మధ్య జనాభా ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి, కరెక్ట్. తెలంగాణ వ్యవసాయ భూముల అమ్మకం రీజనల్ కౌన్సిల్ అని మెన్షన్ చేస్తారు. ఓకే, నియంత్రణలో ఉంటాయి. ఓకే, కానీ లాస్ట్కి ఒకసారి కమిటీ అయితే, బట్ పెద్ద మనుషుల ఒప్పందాన్ని మెన్షన్ చేశాడు కాబట్టి కౌన్సిల్ కరెక్ట్. ఏబీ కరెక్ట్. రెండు ప్రాంతాల్లో రీజనల్ కౌన్సిల్ అన్నాడు, తప్పు. ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే రీజనల్ కౌన్సిల్. సో సి 100% రాంగ్. ఓకే, నెక్స్ట్ డి చూడండి. విధానసభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు కాబడుతుంది అన్నాడు. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే, ఒకవేళ కనుక మద్యపాన నిషేధం అమలు చేయాలనుకుంటే తెలంగాణలో ఉన్న శాసనసభ్యుల యొక్క అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వాలని చెప్తారు. ఇది తెలంగాణ ప్రాంతంలో చేయాలనుకుంటే కనుక. బట్ మరి విధానసభ అని వస్తే అప్పుడు రెండు ప్రాంతాలు కలిపి వస్తుంది కదా. సో ఈ స్టేట్మెంట్తో నేనైతే ఏకీభవించట్లేదు. బట్ ఇది ఆన్సర్ ఏమైనా అయి ఉండొచ్చు. బోత్ AB and D అని అవుతుంది. ఆర్ మై ఆన్సర్ ఈస్ A and Bకి నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. A and Bకి 199% A and B విల్ బి ద ఆన్సర్. క్రోనాలజికల్ ఆర్డర్ రిలేషన్ టు విశాలాంధ్ర. మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్, ఏం అవసరం లేదు దీంట్లో, సింపుల్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఏమని, ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి కదా. డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి, స్టార్ట్ అయిందా అసెంబ్లీ. డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాతనే అసెంబ్లీలో పాస్ అయింది. రివర్స్ అయితే కాదు కండి. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాతనే రాజ్యసభకి వెళ్తుంది, అట్లా లోక్సభకి వెళ్తుంది. దాని తర్వాతనే ప్రెసిడెంట్ సైన్ చేస్తారు. దీనికి అసలు ఇయర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, కామన్ సెన్స్ అంతే. క్వశ్చన్ నెంబర్ 49. క్వశ్చన్ నెంబర్ 49లో ఎస్ఆర్సీ కమిషన్ 31st December అన్నాడు. ఇది రాంగ్. ఇది యాక్చువల్గా 29th December. సో స్టేట్మెంట్ ఏ ఇస్ రాంగ్. స్టేట్మెంట్ ఏ రాంగ్ అయితే 3 ఆప్షన్స్ని మనం అవుట్ రైట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ విల్ బి B, C and E. బి చూడండి, సయ్యద్ ఫజల్ అలీ కరెక్ట్. ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఒరిస్సా కరెక్ట్. ఇది మీరు ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే, మన గ్రూప్ 1లో కూడా ఇది మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది, ఎస్ఆర్సీ మీద క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ఒకవేళ మీరు ఇంట్రడక్షన్లో ఇలాంటిది ఉపయోగించుకోవచ్చు. ఏమనంటే, దీని చైర్మన్ ఎవరు, సయ్యద్ ఫజల్ అలీ గారు. ఎవరైనా గవర్నర్ ఆఫ్ ఒరిస్సాగా వర్క్ చేశారు. ఇతన్ని పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇండిపెండెన్స్ కంటే ముందుగానే భాషా ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రం ఒరిస్సా. అలాంటి రాష్ట్రానికి గవర్నర్గా చేశారు కాబట్టి ఇతనికైతే మంచి అవగాహన ఉంటుంది, ఎట్లా భాషాపరంగా రాష్ట్రాలను విభజించాలా లేదా అనేది. ప్లస్ KM ఫణిక్కర్ గారు, ఈయన ఈజిప్ట్కి అంబాసిడర్. ఈజిప్టులో కూడా ఏంటంటే ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉంటాయి ఈజిప్ట్ దేశంలో. అలాంటి దేశానికి అంబాసిడర్గా పనిచేశాడు కాబట్టి ఈ ప్రాంతీయ అసమానతలు అనే వాటికి ఎలాంటి సొల్యూషన్ తీసుకురావాలనేది KM ఫణిక్కర్ గారికి మంచి అవగాహన ఉంది. అందుకనే తనని ఈ ఎస్ఆర్సీలో మెంబర్గా
చేశారు. అండ్ ఇట్ స్టార్టెడ్ ఇట్ ఎంక్వైరీ ఇన్ ఆంధ్ర అన్నాడు, కాదండి హైదరాబాద్లో స్టార్ట్ చేస్తారు. అయ్యదేవర కాళేశ్వరరావు రిక్వెస్టెడ్ కమిషన్ టు రికమెండ్ ఫర్ మిషన్ ఆఫ్ విశాలాంధ్ర. కరెక్ట్ ఆన్సర్ ఇస్ BCE. ఓకే, దీంతో నేను పార్ట్ 2 క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 పార్ట్ 4 కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు నేను కీలో ఏదైనా చెప్తున్నప్పుడు సంథింగ్ ఏదైనా మీకు పలానా ప్లేస్ ఇక్కడ మిస్టేక్ అనిపిస్తే కనుక మీరు ఏ బుక్లో చదివారు, ఒకవేళ పలానా స్టేట్మెంటు ఆ బుక్లో ఆ పేజ్ నెంబర్ని ఒకసారి మెన్షన్ చేయండి. మేము మళ్ళీ రిఫర్ చేసుకుంటాం పలానా బుక్లో ఉందలే అని. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అఫీషియల్ బుక్ అంటూ ఏది మనం చెప్పలేకపోతున్నాం. ఓకే, మనం పలానా బుక్లో చదివి ఉండొచ్చు, బట్ అది అఫీషియల్ స్టేట్మెంటా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 24,000 మంది ఉద్యోగులు వచ్చారన్నారు, అది అధికారిక స్టేట్మెంటా మన బుక్లో ఉన్న స్టేట్మెంటా? ఇలాంటివన్నీ అంబిగ్యూటీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మీరు చదివితే కనుక ఎక్కడైనా నేను కొన్ని చెప్తున్నా కదా నాకు దొరకలేదని క్లియర్గా అవి మీరు బుక్లో చదివితే కనుక పలానా బుక్లో సార్ పలానా పేజ్ నెంబర్ అని మెన్షన్ చేస్తే మేము కూడా ఒకసారి రిఫర్ చేసి ఓకే ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.